హలో అండ్ అందరికీ. వాటర్ అందరూ బాటిలు, బాగున్నారా? షాంపూ నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు బ్లాగొచ్చేసి ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఏయో ఒక అకేషన్స్ ఉండనే ఉంటాయి కదండీ! ఈరోజొచ్చేసి ఒక పెళ్లి అండ్ ఒక శ్రీమంతం అయితే ఉండిందనమాట. ఇంక అందుకనేసి ఇంక మార్నింగే లేచేసి ఇంకా ముందు పెళ్ళికెళ్ళేసి ఇంక తర్వాత శ్రీమంతం అంటేనే ఇంకా కొంచెం భోజనాలు తర్వాత పెడతారు కదా! ఇంకా ఈవినింగ్ టైంలో అలాగా అనేసి ముందు మార్నింగ్ వచ్చేసి ఇంక పెళ్ళికైతే రెడీ అయిపోయి వెళ్ళేద్దాము అనుకున్నాను. అనుకున్నది ఒకటైతే ఆడ జరిగిందైతే ఒకటండి. ఏం జరిగిందంటే కూడా చెప్తాను. పాపం వాళ్ళు కొంచెం మాకు తెలిసిన వాళ్ళే అనమాట. వాళ్ళ ఊరొచ్చేసి చాలా దూరంలో ఉంటుంది. అందుకనేసి ఎప్పుడు చూసినా గూడా వాళ్ళు ఇక్కడుంటారు కాబట్టి వాళ్ళని పిలిచడానికని వచ్చేసి మమ్మల్ని గూడా పిలుస్తారనమాట. ఇంకా చాలా దూరం కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళలేను కాబట్టి అసలు ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా తనైతే వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటుంది. ఇంకా అంటే బావగారు వచ్చినా రాకపోయినా మీరు ఒక్కరైనా సరే వీళ్ళతో వచ్చేయచ్చు. వీళ్ళతో రావచ్చు కదా! అనేసి ఎప్పుడు చూసినా గూడా పాపం మా అక్కయితే నాకు చెప్తూ ఉంటుంది. ఇంక అందుకనేసి ఇంక ఈ పెళ్లి గూడా మరీ మరీ రావాలి. ఇది అందులోనూ దూరమైతే కాదు. కొంచెం దగ్గరలో అంటే వాళ్ళకి పెళ్లి సంబంధం దగ్గరలోనే కుదిరింది కాబట్టి, మాకిక్కడి నుంచి దగ్గరే అన్నమాట. పాపం గుర్తుపెట్టుకొని దూరాభారం కాబట్టి ఎప్పుడు ఫంక్షన్స్‌కైతే రాలేదు కదా! మా సైడు బంధువులందరిని కూడా పరిచయం చేస్తాను. "నువ్వు ఇది దగ్గరే గదా మీకు. ఈసారి ఎట్లైనా సరే బావగారు వచ్చినా రాకపోయినా నువ్వైతే వీళ్ళతో అయితే వచ్చేసేయని" మరీ మరీ చెప్పారన్నమాట అక్క వాళ్ళైతే. సరేలే అనుకోని ఇంకా అదే మైండ్‌లో పెట్టుకొని అంతగా చెప్పింది కదా! అనేసి వెళ్దాము అనుకున్నాను. లాస్ట్‌కి ఏమైందంటే వాళ్ళు ఇక్కడ ఉండారని చెప్పాను కదండీ! పాపం తనైతే పిలిచింది. నేనొక్కదాన్నయితే వెళ్ళలేను కదా! నాకు అంత తెలియదు కూడా కాబట్టి సరే వాళ్ళతో పాటే వెళ్దామనుకున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ ఫంక్షన్‌కు వాళ్ళస్సలుకు మమ్మల్ని గూడా పిలిచింటారని వాళ్ళకి తెలుసు. కానీ ఇట్లా వెళ్తున్నాము, ఇట్లా వస్తారా అని ఒక్క మాట గూడా అడగలేదండి. అలా ఉంటది మనుషులు. తనంతగా చెప్పింది కదా! సరేలే వెళ్దామనుకున్నాను. కాకపోతే ఇంక అస్సలుకు నా ప్లానే మారిపోయిందనమాట. మనల్ని పిలుచుకోకుండా అంత రెస్పాన్సిబుల్‌గా లేకపోతే ఎలా ఉంటుందండి మనుషులకు. ఇట్లా మేము వెళ్తున్నాము, ఎలా మీరు వస్తారా? వెళ్దామా అందరం కలిసి అని ఒక్క మాట గూడా అనకుండా వాళ్ళ కొద్దీ వాళ్ళు రెడీ అయిపోయి ముందు రోజొచ్చేసి ఇంకా కొంచెం హ్మ్, అకేషన్ అదే ఇంట్లో ఎట్లైనా కొంచెం ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ముందు రోజైతే వెళ్లారనమాట. వాళ్ళ హస్బెండ్ అయితే వెళ్ళలేదు. వాళ్ళ హస్బెండ్ నెక్స్ట్ డే అంటే పెళ్లొచ్చేసి మార్నింగ్ వచ్చేసి 10:30కి ఆ టైం కాబట్టి వాళ్ళ హస్బెండ్ అయితే వెళ్ళలేదు. వాళ్ళ హస్బెండ్ మార్నింగ్ ఎళ్ళాడనమాట. కనీసం అప్పుడైనా తనైనా కారులో వెళ్తున్నాము. కారు ఖాళీగానే ఉంటుంది కదా! నేనొక్కదాన్నే వెళ్తున్నాను. ఎలా మీరు వస్తారా? రారా? అని ఒక్క మాట గూడా చెప్పలేదనమాట. ఇంకా నాకు అస్సలకి వెళ్ళాలని అనిపించలేదు. ఆ మనుషులు ఏదో ఇలా ఉంటారండి. అస్సలుకు ఏమి పట్టించుకోరనమాట. ఎంతసేపు వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. అలాంటి వాళ్ళకు మనం గూడా అలానే ఉండాలి. మనకి ఎవరైతే రెస్పెక్ట్ ఇచ్చి ఏ విషయంలో అయినా కూడా రెస్పాన్సిబిలిటీగా గౌరవం ఇస్తారో మనం కూడా వాళ్ళకి అట్లే ఉండాలి. మన పెయిను, మన బాధ వాళ్ళకి తెలియాలి అంటే మనం కూడా ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్టు మనం కూడా వాళ్ళ దారిలోనే వెళ్ళేసి మనం కూడా అలానే బిహేవ్ చేయాలి గదా! అని అనుకుంటాను తప్ప, నేనైతే అంత అద్దుమానంగా అయితే ఉండే తత్వం అయితే నాది కాదండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలో పెరిగాను కాబట్టి నాకందరు కావాలి, అందరితో ఉండాలి. హ్మ్. అని అందరూ పలకరింపులైతేనేమి, ఎవరికి ఎక్కడ ఎక్కడ విలువ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు అనేది తెలిసిన మనుషుల మధ్య పెరిగాను కాబట్టి నాకు అలా వాళ్ళ మాదిరి ఉండడం చేత కాదు. అలా అని ఎంతసేపు మన తప్పు లేకపోయినా గూడా మనం వాళ్ళకి తగ్గి ఉండాలి. మనకు విలువ ఇవ్వని వాళ్ళకి కూడా మనము విలువ ఇవ్వాలి అనైతే నేను చెప్పానండి. ఎవరైతే మనకు రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ట్రీట్ చేస్తారో మనం గూడా అలాంటి వాళ్ళకు అలానే ట్రీట్ చేయాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇప్పుడు కాలం కొద్దీ అలాగా ఉండేదే మేలు. సో, చాలా మాట్లాడేసినట్టున్నాను. ఇంకా ఫంక్షన్‌కైతే వెళ్ళేసొచ్చామండి. శ్రీమంతమైతే ఒకదానికి వెళ్ళలేకపోయినా గూడా ఇంక నెక్స్టు శ్రీమంతానికైతే వెళ్ళాను. అక్కడ బాగా జరిగింది. అందరొచ్చారు. మంచిగా ముచ్చట్లేసుకున్నాము. మంచిగా ఫుడ్ తిన్నాము. గిఫ్ట్ ఇచ్చాము. ఇంక రిటర్న్ వాళ్ళు గూడా స్వీట్స్ ఇంకా శ్రీమంతం అంటేనే స్వీట్స్ అవి ఇస్తారు కదా! ఇంకా అవి కూడా తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చాము. ఇంక ఇంటికొచ్చిన తర్వాత కాసేపు అలా ఉండేసి ఇంక నెక్స్ట్ ఇంకా పిల్లలు ఇంగ నెక్స్ట్ డేనే హాస్టల్‌కెళ్ళిపోతారనమాట. కొన్ని కొన్ని థింగ్స్ కావాలి అంటే ఇంక ఇలా ప్రొద్దుటూరులోనే విశాల్ మార్ట్‌కైతే వచ్చాము.
సో, ఇక్కడ విశాల్ మార్టు అయితే చాలా మాకు దగ్గరలోనే ఉంటుంది. అండ్ కొంచెం మంచి కలెక్షనే ఉంటుంది. అందుకనేసి నేనైతే విశాల్ మార్టే ప్రిఫర్ చేస్తాను. డీమార్ట్ అయితే చాలా చాలా లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటుంది మాకు. అయినా కూడా ఎందుకో కలెక్షన్ అంతా ఇక్కడ బానే ఉంటుందండి. ఇంకా అందుకనేసి ఇక్కడైతే చూస్తూ ఉన్నాము. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అనేసి చూపిస్తూ ఉన్నాను. సో, నేనేమేమి తీసుకున్నాను అనేది కూడా లాస్ట్‌లో అయితే చూపిస్తాను. ఇక్కడ గ్లాస్‌వేర్ కానివ్వచ్చు, అండ్ ప్లాస్టిక్ కానివ్వచ్చు, ఇంకా అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే నాకు 400 అలా ఏమో ఉన్నాయి. దాని మీద కాస్ట్ అయితే నాకైతే చాలా కాస్ట్ అనిపిచ్చింది. ఇక్కడ చూపిస్తున్న ఈ క్యూట్ బౌల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా ఆయనను అడుగుతుంటే అస్సలు బాగలేదు. లైట్ వెయిట్‌గా ఉంది. ఏమన్నా బావుందా క్వాలిటీ అనేసి వద్దని చెప్పాడు. అందుకనేసి ఇంకా ఆయనతో ఆర్గ్యూ చేయలేక ఇంక అక్కడే పెట్టేశాను. ఎందుకంటే ఒక వస్తువు వద్దు అన్నప్పుడు నేనైతే ఇంక దాన్ని టచ్ కూడా చేయను. ఎందుకంటే చిన్న చిన్న వాటి కోసము మనం గొడవ పడడం ఏంది సిల్లీ కాకపోతే అనేసి ఇంక అక్కడే వదిలేస్తాననమాట. ఇక్కడ నాకు కొంచెం క్రాకరీ కలెక్షన్ కానివ్వచ్చు, యూనిక్‌గా మంచిగానే డిజైన్స్ మంచిగానే కలెక్షన్ అయితే ఉంటుంది. కాకపోతే నేనేమైతే తీసుకోలేదు. ఎందుకంటే మా ఆయనొచ్చాడు గదా! కొంచెం ఫుల్ వర్షం పడుతూ ఉందండి. ఇంక అందుకనేసి నేను, మా అబ్బాయి అయితే ఇంక ఆటోలో అయితే వచ్చేసాము. ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటే "నువ్వు గూడా వస్తావా?" అని మా హస్బెండ్‌నైతే అడిగాను. సరేలే అనేసి వచ్చేసాడు ఫ్రీగా ఉందనేసి. ఇక ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్లాంట్ అయితే ప్రతిసారి అడుగుతానండి మా ఆయన్నయితే. అస్సలు వద్దంటాడనమాట. ఎందుకంటే దాని మీద 200 ఉంది. ఇది ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాను ఈ పీస్‌నైతే. ఇక చూసి చూసి నాకే బోర్ కొట్టేసిందనమాట. ఫస్ట్‌లో యూనిక్‌గా మంచిగా అనిపిచ్చింది. కాకపోతే దాని మీద కాస్ట్ చూస్తే మరీ ఎక్కువ 200 అంటే అవసరం లేదనిపించింది. ప్రతిసారి వచ్చిన ప్రతిసారి అయితే చూస్తూ ఉంటాననమాట. దానికి ఎందుకు అవసరమా 200 అనేసి. మా ఆయన చెప్పింది కరెక్టేలే అనిపించిందనమాట. అట్లుంటది మా ఆయనతో పోతే కొన్ని కొన్ని హ్మ్. చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు వాడవు పెట్టవు ఊరికే ఎందుకు ఊరికే అనవసరం అంత చిన్నదానికనేసి. కొన్ని కొన్ని నేను తీసుకున్నా వాడననేసి మా ఆయన ఏదైతే వాడతానో ఏదైతే వాడనా అనేది గమనించుతాడు. కాబట్టే కొన్ని వాటికి వద్దు అని చెప్పేస్తాడు. అందుకనేసే మా ఆయన కూడా వచ్చాడు. నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను, చూపిస్తున్నాను. ఈ స్టీలు ఇవన్నీ కూడా చాలా బాగుండాయి. కాకపోతే ఇంకా ఇలాంటి చిన్న చిన్నటన్నీ నాకు తీసుకోవాల్సిన అవసరం అయితే పడదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే స్నాక్స్ బాక్స్ కానివ్వచ్చు అలా అయితే తీసుకోవచ్చును. నాకు ఇప్పుడైతే ఇంకా వాటితో అవసరం కూడా లేదనమాట. ఇంతకు ముందుటే ఉండాయి. ఎందుకనేసి ఇంకా తీసుకోలేదు. అండ్ ఇంకా ఇక్కడ కూడా ఇంకా వచ్చానండి. ఇవన్నీ కూడా మనకు ఆన్‌లైన్‌లో అయితే దొరికేస్తాయి. ఇంకా ఆన్‌లైన్‌లో ఎలా ఉంటాయో, ఎట్లా ఉంటాయో అని కొంచెం చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే మనం డైరెక్ట్ వచ్చే క్లాత్‌ను, క్వాలిటీని, రేటును అన్నీ చూసి తీసుకోవచ్చును. ప్రతిదీ ఆన్‌లైన్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా ఇక్కడ విశాల్ మార్ట్‌లో మనకైతే దొరుకుతుంది. ఎంచక్కా ఏ టు జెడ్ ఇక్కడే ఉంటాయి కాబట్టి మొత్తం ఒక్కసారిగా వచ్చేసి ఇంక మొత్తం అయితే తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ చూపిస్తున్న క్లాతులు వచ్చేసి 90 రూపీసో ఎంతనో ఉంది. ఇవి కూడా కొంచెం నాకెందుకో అవసరం లేదు అనిపించింది. ఇంకా ఇక్కడ చూపించేటైతే మరీ కాస్ట్ ఉండయని ఇవి వచ్చేసి 4 ఉండయి. ఇవి ఊరికే తీసుకోవడం వేస్ట్ అనమాట. మనం ఇంట్లో క్లీన్ చేసుకునేదానికి మనం ఇంట్లో వాడే వాటితోనే యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లకు డబ్బులు పెట్టడం ఊరికే వేస్ట్ అనిపిస్తుంది నాకు తెలిసి. ఫస్ట్‌లో అయితే నేను కూడా ఎక్సైటింగ్‌గా తీసుకున్నాను. ఇంకా తర్వాత దాని వాడకం చూస్తూ ఉంటే ఎందుకో అస్సలు నచ్చలేదు. దాంట్లోకి అంత కాస్ట్ అవసరమా అనిపించింది. దానికన్నా స్మూత్‌గా మంచిగా ఉండే నాప్కిన్స్ చిన్నటండి. మనకి వివేకానందలో హ్యాండ్లూమ్ ఉంటాయి కదండీ! అక్కడికి వెళ్ళామనుకోండి మనకు 10 రూపీస్‌కే చిన్న నాప్కిన్స్ స్మూత్‌గా ఉండేటివి దొరుకుతాయి. అలాంటి వాటితోనే నేను ఇంట్లో అయితే అలాంటి వాటిని యూజ్ చేసేసి ఇంట్లో క్లీనింగ్‌కైనా, కిచెన్‌కైనా ప్రతిదానికి అయితే వాటిని అయితే యూజ్ చేస్తూ ఉంటాను. అవే నాకైతే చాలా బాగా అనిపించింది. దీనివల్ల మనం డబ్బులు కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చుననమాట. ఇవి నాకు తెలిసినంత వరకు వేస్టేనండి. సో, ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నా పర్సనల్ చాయిస్ వచ్చేసి నేను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను వాడినా కాబట్టి చెప్తున్నాను. ఊరికే వేస్ట్ అనిపించింది. అదే డబ్బులకు వేరేది ఏమన్నా తీసుకున్నా కూడా మనకు యూజ్ అవుతుంది తప్ప అలాంటివి ఊరికే వేస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నాను కదా! దాత్రికి ఏమన్నా తీసుకుందాం అనుకున్నాను. ఫైనల్‌గా ఏం తీసుకున్నాను కూడా చూపిస్తాను. ఇంకా ఫైనల్‌గా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 ఎంతనో అయిందండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా నేను లేను కాబట్టి వంట అయితే చేయలేదు. ఇంకా అందుకనేసి ఇంకా నైటే కదా అనేసి ఇంకా పిల్లల కోసం చికెన్ బిర్యానీ తెచ్చాను. ఇంగా రేపు వెళ్ళిపోతారు కదా అనేసి ఇంకా నా కోసం అయితే ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే తీసుకొచ్చాడు మా ఆయన. కూల్‌కోట్‌లో ప్రొద్దుటూరులో కూల్‌కోట్ అయితే ఉంది. మేమెప్పుడు ఫుడ్ తెచ్చుకునే ఆంధ్ర స్పైస్ గానీ, లేదంటే ఇంకొక ఎక్కువ మోస్ట్‌లీ అక్కడే తీసుకుంటాము.
ఇది ప్యూర్ వెజ్ అనేసి కూల్ కోట్లు అయితే తెచ్చాడనమాట పన్నీరు. అస్సలకే బాగలేదు. వరస్ట్‌గా అంటే వరస్ట్‌గా ఉంది. ఊరికే వేస్ట్ చేయలేక ఇంకా నేనైతే తినలేదు. మా ఆయన అయితే కొంచెమేమో తిన్నట్టున్నాడు. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకా మా ఆయన అయితే ఇంక మా హోటల్‌లో ఎలాగో మనుషులుంటారు కాబట్టి వాళ్ళకైతే ఇచ్చేసాడన్నమాట. సో, ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫుడ్ టేస్ట్ ఉంటుంది. అస్సలు బాగలేదండి. ఇంక ఫైనల్‌గా మా వాడు ఏం తీసుకున్నాడో చూపిస్తాను చూడండి. ఇక్కడొచ్చేసి తను ఇంగ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాడు. 1 వీక్ నుంచి ఫుల్ వర్షాలు పడడం వల్ల ఇంట్లో అస్సలు బట్టలనేది ఉతకలేదనమాట. ఇంక అందుకనేసి ఇంక ఇవి ఎమర్జెన్సీగా అందులో మా అబ్బాయి కొంచెం బట్టలు తక్కువే తీసుకుంటాడు. అసలు ఇంట్రెస్ట్ చూపడనమాట. దాత్రి కన్నా ఆడపిల్ల కాబట్టి ఏ చిన్న ఫంక్షన్ అయినా, ఏ చిన్న ఫెస్టివల్ అయినా తీసుకుంటూ ఉంటాం కాబట్టి చాలానే ఉంటాయి. మా అబ్బాయి అయితే అలా కాదు. ఫెస్టివల్ కూడా అస్సలు తీసుకొనివ్వడన్నమాట. ఇంకా హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు ఏ బట్టలైతే తీసుకెళ్తాడో అవే మళ్ళీ వాష్ చేస్తానా, అవే మళ్ళీ తీసుకెళ్తాడన్నమాట. అవి ఇంకా తొడిగి, తొడిగి చినిగిపోతే తప్ప దాంట్లో పక్కనెయ్యడు. అందుకనేసి తక్కువగానే ఏ అమావాస్యకు, పున్నమికి తీసుకుంటాడనమాట. ఇంగ పనిలో పని ఇంగ వర్షాలు పడుతున్నాయి కదా నాన్న తీసుకుందాం పదా అంటే వచ్చాడు. అందుకనేసి ఇంక అట్లని షర్ట్స్ అయితే వేసుకోడండి. టీ షర్ట్లే తీసుకున్నాడు. ఇంకా పేస్టులు, బ్రష్‌లు అండ్ షాంపూ, సోపు, కంబాక్సు, ఒక వాటర్ బాటిలు, పెన్సిల్స్ ఇలాంటివన్నీ అయితే తీసుకున్నాడు. ఇంక ఫైనల్‌గా నేనొచ్చేసి ఒక హనీ బాటిలు అండ్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను. ఒకటి ఏదో కట్ చేసుకుండేది అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత దాత్రికి ఒక షర్ట్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ బ్యాగ్ నాకు అవసరం ఉండి కొంచెం వెడల్పుగా బాగుంది కదా అనేసి ఇదైతే తీసుకున్నాను. ₹99 అయితే ఉంది. అండ్ సర్ఫ్ అయితే ఇది నేను కొత్తగా చూస్తున్నాను. అందుకే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ సాసులైతే నేను ఎక్కువ వాడనండి. ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ అయితే తీసుకున్నాను. అవి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినాయి కాబట్టి ఫ్రెష్‌గా చిన్న ప్యాకింగ్ అయితే తీసుకున్నాను. ఫైనల్‌గా ఈ స్లిప్పర్స్ అయితే కలర్ కాంబినేషన్ బాగా నచ్చి అయితే తీసుకున్నాను. ఒక పాప్‌కార్న్స్ అండ్ ఈ మిల్లెట్స్ అయితే తీసుకున్నాను. చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. చూడాలి. అండ్ ₹39 మ్యాట్ కూడా తీసుకున్నాను. అది వాష్ చేసినట్టున్నాను. అందుకే చూపియలేదు. ఈ వీడియో అయితే ఇంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.